బ్లూ కలర్ కనబడుతుందా? బ్లూ కలర్ టోటల్ పీ ఫేజ్. నెక్స్ట్ వై ఫేజ్, నెక్స్ట్ ఆర్ ఫేజ్. సో దిస్ ఇస్ ద బస్ 1. This is the bus 1. So ultimately మన ఎలిమెంట్స్ అన్ని ఆల్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ టు వేర్, ఆల్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ టు బస్ బార్. ఓకేనా? అది కనెక్ట్ చేసుకున్నారు కదా అందరూ? ఓకే, అయిపోయిందా? కెపాసిటీ అంటే నీకేం గుర్తు రావాలి? ఇంకా చెప్పాను కదా, కెపాసిటీ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ వోల్టేజ్. ఓకేనా? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వోల్టేజ్, దాని కెపాసిటీ అంటే ఎక్కడైతే మనకి వోల్టేజ్ ఎక్కువ ప్రాబ్లం వస్తుందో అక్కడ గ్రేడింగ్ కెపాసిటీ పెడతాం, ఎక్కడైతే వోల్టేజ్ ప్రాబ్లం రాదో అక్కడ గ్రేడ్ కెపాసిటీ పెడతాం. ఓకే, కెపాసిటీ ఏంటంటే పెడితే ఏమైందంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. వన్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతే ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో అంటే ఈక్విప్మెంట్ ఉంటుంది దాని మీద మనకి అంటే స్ట్రెస్ అనేది ఉంటుంది. డిజైన్ అట్లా చేసి సిబి వైఫై అవుతుంది ఇట్లా ఉంది అంటే సిబి. కొంతమంది ఒక్కొక్కలా డిజైన్ చేస్తారు. ఏదన్నా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయినా, రియాక్టర్ రిపేర్ అయినా దీంట్లోనే ప్రొవిజన్ ఉంది రియాక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ